ఒక రాష్ట్రం ఏర్పడడానికి సాధారణంగా ఒక ప్రభుత్వ నిర్ణయం చాలు. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రజల కలలతో, కన్నీళ్లతో, త్యాగాలతో ముడిపడతాయి. తెలంగాణ కూడా అలాంటి రాష్ట్రం. ఈ రోజు మనం జూన్ 2 అని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ తేదీ వెనక దాదాపు 6 దశాబ్దాల పోరాటం దాగి ఉంది. తెలంగాణ కథను అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1948 వరకు తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది. తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా భారతదేశంలో కలిసింది. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తెలంగాణ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. ఉద్యోగాలు, నీటి వనరులు, విద్యా అవకాశాలు, అభివృద్ధి విషయంలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కానీ కాలక్రమేణా తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరగడం ప్రారంభమైంది. తమ ప్రాంతానికి రావాల్సిన అవకాశాలు, ఉద్యోగాలు, నిధులు సరిగ్గా అందడం లేదని భావన బలపడింది. అలా 1969 మొదటిసారి తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. జై తెలంగాణ అనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఆ ఉద్యమంలో ఎంతో మంది తమ ప్రాణాలను సైతం అర్పించారు. అయితే ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాలేదు. కాలం గడిచింది. తెలంగాణ ఆకాంక్ష మాత్రం ప్రజల మనసులో అలాగే ఉండిపోయింది. 1970, 80, 90లో కూడా ప్రత్యేక తెలంగాణ కోసం డిమాండ్ వినిపిస్తూనే వచ్చింది. అయితే 2001 సంవత్సరం మాత్రం ఉద్యమ చరిత్రలో మరో కీలక మలుపు అయింది. ఆ సంవత్సరం కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మళ్లీ బలంగా ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఉద్యమం గ్రామాల నుంచి పట్టణాల వరకు విస్తరించింది. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, కళాకారులు, మేధావులు ఇలా సమాజంలోని ప్రతి వర్గం ఉద్యమంలో భాగమైంది. తెలంగాణ పాటలు ఉద్యమానికి ఊపిరిగా మారాయి. సభలు, ర్యాలీలు, దీక్షలు, నిరసనలు నిరంతరం కొనసాగాయి. 2009లో ఉద్యమం మరింత ఉద్రిక్తమైంది. తెలంగాణ కోసం జరిగిన నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రం మొత్తం ఉద్యమ జ్వాలలతో రగిలిపోయింది. విద్యార్థుల పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. అనేక మంది యువత తమ భవిష్యత్తు కంటే తెలంగాణ కలను పెద్దదిగా భావించి ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష, నిరంతర పోరాటం, రాజకీయ పరిణామాల నేపథ్యంలో చివరకు భారత పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత జూన్ 2, 2014 తెలంగాణ భారతదేశపు 29వ రాష్ట్రంగా అధికారికంగా ఆవిర్భవించింది. అలా దశాబ్దాల కల నిజమైంది. ఎన్నో త్యాగాలు ఫలించాయి. కోట్లాది తెలంగాణ ప్రజల ఆశ నెరవేరాయి. జూన్ 2 కేవలం ఒక తేదీ కాదు, అది ఒక చరిత్ర, ఒక ఉద్యమం, ఒక స్వాభిమానానికి ప్రతీక. ఒక ప్రాంత ప్రజల తమ హక్కుల కోసం శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి సాధించిన విజయగాథ. అందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, మరింత ఉన్నత శిఖరాలను చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై తెలంగాణ.